పంజరంలోని కోయిలని పాడు కోయిల పాడు, చాలా తీయగా పాడుతుంది, చాలా దూరం నుంచి తెచ్చుకున్నాం అని చెప్పారంట. ఆ కోయిల చాలా బాగా పాడిందంట. జనాలందరూ క్లాప్స్ కొట్టి వెళ్ళిపోయారంట. రెండవ రోజు పాడు కోయిల పాడు, చాలా తీయగా పాడుతుంది, చాలా దూరం నుంచి తెచ్చుకున్నాం అని చెప్పారంట. ఆ కోయిల చాలా మెల్లగా పాడిందంట. జనాలందరూ క్లాప్స్ కొట్టి వెళ్ళిపోయారంట. మూడో రోజు పాడు కోయిల పాడు, చాలా తీయగా పాడుతుంది, చాలా దూరం నుంచి తెచ్చుకున్నాం అని చెప్పారంట. ఆ కోయిల నాతో కొంచెం మాట్లాడండి అని చెప్పిందంట. నీతో మాట్లాడేదేముండదు, నువ్వు పాట పాడాలి, జనాలు క్లాప్స్ కొట్టాలి అన్నారంట. ఆ జనాలందరూ వెళ్ళిపోయారట పాట పాడట్లేదని. ఆ నాలుగో రోజు పాడు కోయిల పాడు, చాలా తీయగా పాడుతుంది, చాలా దూరం నుంచి తెచ్చుకున్నాం అని చెప్పారంట. ఆ కోయిల పాడలేదంట. అప్పుడు ఈ కోయిల పాడట్లేదు, మనం ఎందుకు తిండి పెట్టాలి అని చెప్పేసి ఆ కోయిలని పంజరంలో నుంచి విడిచిపెట్టేశారట. ఆ కోయిల హ్యాపీగా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆ కోయిల ఎవ్వరికీ అందకుండా చిట్ట చివరి ఉన్న కొమ్మ మీద కూర్చొని చాలా హాయిగా తీయగా పాట పాడుకుందంట. ఎందుకంటే తన చుట్టూ తన పక్షులు, తన వాళ్ళు ఉన్నారు కాబట్టి. దీని నుంచి మీరేం అర్థం చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.